భగవంతుని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. ఈరోజు రథసప్తమి. 2018లో మంత్రిగా ఉన్నప్పుడే ఆ రోజే 7 వాహనాలు ఆ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు దానికంటే మొట్టమొదటిసారి 2018లో 7 వాహనాల మీద ఊరేగింపుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు దాదాపు 50,000 మంది పైగా భక్తులు వస్తారని యాక్చువల్గా అధికారుల ఎస్టిమేషన్. దాదాపు 4,000 మందికి యాక్చువల్గా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. 4,000 మంది. ఈ టెంపుల్ ఇంకా కొంత రినోవేట్ చేయాల్సింది. దాని మీద కూడా ఎన్విరాన్మెంట్ మంత్రి గారితో మాట్లాడుతున్నాము. అదేవిధంగా 14-19లో ఉన్నప్పుడు ఘాటును పెద్ద చేయాలని ఆ రోజు టెండర్ పిలిచి ఏజెన్సీకి ఇవ్వడం, అందులో 90% వర్క్ అయిపోయింది, ఒక 10% ఆగిపోయింది. దాన్ని కూడా ఈ మధ్య కాంట్రాక్టర్ నుంచి అతను కొంత డబ్బులు ఇచ్చాము, అతను కూడా వెళ్ళిపోయాడు. దాన్ని కూడా వీలైన తొందరగా కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా కొన్ని ఏర్పాటు చేయాలని అటు అధికారులు పూజారులు అడిగారు. వాటిని కూడా వీలైనంత తొందరగా టేకప్ చేసి భక్తులకు అన్ని విధాల సౌకర్యంగా ఉండేట్టుగా చేయడం జరుగుతుంది. ఈరోజు భగవంతుని రథసప్తమి రోజు భగవంతుని దర్శించుకోవడం, ఈ రాష్ట్రం అన్ని విధాల గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో డెవలప్ కావాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఆర్థికంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను.